తులసి పని చేస్తున్నావా చేస్తున్నట్టు నటిస్తున్నావా? బయట వేసిన వేషాలు చాలు, ఇక్కడ వేస్తే జైలర్ గారికి చెప్పి తాట తీయిస్తా. చేస్తాను మేడం, పని చేస్తాను. ఏయ్ నిన్నే, ఏయ్ ఏయ్ నీకేంటి స్పెషల్గా చెప్పాలా? లే, అందరితో పాటు పనిచేయి. నాకు ఇలాంటి పనులు చేయటం రాదు. రాయల్ ఫ్యామిలీయా? నేరం చేసింది ఎవరైనా ఇక్కడ అందరితో పాటు పని చేయాల్సిందే. నాకు రాదు. ఏం వచ్చు మరి? అమాయకుల జీవితం నాశనం చేయడం వచ్చా? కష్టపడి సివిల్స్ రాసి ఆఫీసర్ కాబోతున్న అతన్ని హత్యా ప్రయత్న నేరంలో ఇరికిస్తావా? చేసుకున్న పాపాలు అనుభవించక తప్పదు, నేరానికి శిక్ష పడక తప్పదు. లే, నేను చెయ్యను అని నాకే ఎదురు సమాధానం చెప్తావా? లే, మర్యాదగా పైకి లే. చెయ్యొదులు, నా వల్ల కాదు, నేను చేయలేను. నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఇక్కడ విఐపి ఖైదీలు, ఆర్డినరీ ఖైదీలు అన్ని సపరేట్గా ఉండరు. వెళ్ళి పని చెయ్యి. ఆ పిచ్చి మొక్కలు నరుకు. వెళ్ళ, లేదంటే జైలర్ గారికి చెప్పి డార్క్ రూమ్ లో వేయిస్తాను. ఆ టార్చర్ కంటే ఈ క్లీనింగ్ వర్క్ చాలా ఈజీ. వెళ్ళు. నడు. ఏయ్, తొందరగా కానివ్వండి. ఏయ్, తొందరగా కానివ్వండి. ఇదిగో నందిని, ఇదిగో ప్లేటు. వెళ్ళి అక్కడ అందరితో పాటు భోజనం తెచ్చుకో. వెళ్ళి అక్కడ పెడుతున్నారు. నేను అక్కడికి వెళ్ళి నిలబడాలా? కడుపు నిండాలంటే క్యూలో నిలబడాలి. చిచ్చి, నేనేంటి భోజనం కోసం నిలబడ్డమేంటి? పైగా అలాంటి భోజనం. అసలు అక్కడ పాత్రలు చూడు. ఇదిగో నందిని, 5 స్టార్ రేంజ్ లో భోజనం చేసేదానివి. ఇక్కడ కూడా నీకు అలాంటి భోజనం కావాలంటే ఎలా దొరుకుతుంది? అదే అన్నం, అదే సాంబారు, అందరికీ ఇదొక్కటే కూడు. కడుపు మార్చుకోకుండా పోయి రైస్ తెచ్చుకుని భోంచేయి. ఏంటి ఆలోచిస్తున్నావు నందిని? మళ్ళీ భోజనం దొరకదు. మళ్ళీ నువ్వు రాత్రంతా పస్తులు ఉండాల్సిందే. ఎల్లమ్మా.
ఏంటి ఇంత లేటు? ఇంత లేటా? వెళ్ళు. ఇంకెవరన్నా ఉన్నారా? రండి అందరూ. నువ్వెవరు నా ప్లేట్ లాక్కున్నావు? సీనియర్ ఖైదీ సరళ. ఏయ్, నా గురించి చెప్పలేదా జూనియర్ కి? జూనియర్ సీనియరా? ఇలా కూడా ఉంటారా? ఇలాగే ఉంటారు. నాకెన్నెన్ని సేవలు చేసుకోవాలో అన్నీ నీకు తెలుస్తాయి. వెళ్ళి ఇంకో ప్లేట్ తెచ్చుకో. ఏంటిది దౌర్జన్యం? దౌర్జన్యమే అయితే ఏంటి? ఇక్కడికి కొత్త ఖైదీలు ఎవరు వచ్చినా నేను చెప్పినట్టు పడుండాల్సిందే. ఎలా? నేనెవరో తెలుసా? నువ్వెవరైతే నాకేంటి? ఇక్కడ ఖైదీలందరూ నేను చెప్పినట్టు చేయాల్సిందే. ఎల్లెల్ల. నందిని అక్క, ఆవిడతో గొడవ ఎందుకు? వెళ్ళి ఇంకో ప్లేట్ తెచ్చుకోపో. పప్పు ఈ ప్లేట్ ఎవరిది? అక్కడ ఆవిడది. ఆగే. మళ్ళీ లాక్కున్నావేంటి? ముగ్గురు మనుషుల అన్నం కావాలి నాకు. నువ్వు మనిషివా పశువా? నన్నే పశువనంటావా? ఎందుకలా కొట్టుకుంటున్నారు? ఆగండి. నందిని ఆగు. ఏమైంది సర్లా? ఏం జరిగింది? చూడండి మేడం, అందరూ కలిసి తృప్తిగా భోంచేస్తుంటే ఈ చెత్త ఎవరు తింటారని ఇక్కడున్న వాళ్ళందరినీ అవమానిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, కళ్ళు కద్దుకొని తినాలి అంటే నన్నే కొట్టింది. నేను కొట్టానా? అబద్ధం, నాటకం. మేడం, మీరు నమ్మకండి. అస్సలు నమ్మకండి మేడం, నేను నిజమే చెప్తున్నాను. అన్నం తినడం మానేసి అన్నంనే అవమానిస్తావా? నిన్ను ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు. నీకు మాట్లాడతావా? ఇలా పద నువ్వు. మన సరళ దెబ్బంటే ఎలా ఉంటది? యాండి, ఆ తులసి గురించి మనం ఏదైతే అనుకున్నామో అదే నిజమైంది. ఛాలెంజ్లో ఓడిపోతుందన్న వంకతో వచ్చింది. అదేదో పౌరుషంతో కాదు, మాట నిలబెట్టుకోవడానికి కాదు. అంతా నందిని మీద పగతోనే అని గోవర్ధన్ అన్నయ్య గారు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. నందిని ఎవ్వరి మాట వినలేదు. చివరికి నందినియే హత్యా ప్రయత్నం కేసులో ఇరుక్కుంది. ఇరుక్కుంది కాదు సుజాత, ఆ తులసి ఇరికించి రిమైండ్ వేయించింది. రేపు ఇదే నేరాన్ని రుజువు చేసి నందినికి శిక్ష పడేలా కూడా చేయబోతుంది. అందుకే మొత్తుకున్నా, ఆ తులసిని పనిలోంచి తీసేయమ్మా, ఈ ఇంటి గుమ్మం తొక్కనివ్వకు అని. నందిని మన మాట అసలు చెవిలో వేసుకోలేదు. చివరికి ఆ తులసి వెన్నుపోటుకు నందినియే బలవబోతుంది. మావయ్య గారు, నీకేమైందమ్మా? నీకెందుకు అంత ఆవేశం? వెన్నుపోటు పొడిచింది మా అత్తయ్య తులసి కాదు. మా అత్తయ్యకు, మా కుటుంబానికి నందిని ద్రోహం చేసింది. అందుకే ఇప్పుడు అనుభవించబోతోంది. ఇదే నిజం. లక్ష్మి, ఏం వాగుతున్నావు? నేనేం వాగట్లేదు అత్తయ్య, ఇదే వాస్తవం. ఏంటమ్మా వాస్తవం? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు?
ఆ తులసి నీకు మేనత్త గనుక వెనకేసుకొచ్చి తన తప్పేమీ లేదని చెప్తున్నావా? అవును మావయ్య గారు, జరిగిన దాంట్లో మా అత్తయ్య తప్పు ఏమాత్రం లేదు. మా అత్తయ్య ఎవరికైనా మంచి చేయాలని చూస్తుంది. అలా అని ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా నిలదీస్తుంది, బుద్ధి చెప్తుంది. ఇప్పుడు అదే చేసింది. దాన్ని మీరు వెన్నుపోటు అనటమే పెద్ద తప్పు. మా పెద్ద బావ విష్ణు కష్టపడి సివిల్స్ రాసి ర్యాంక్ కొట్టాడు. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన అతి కొద్ది మందిలో మా బావ కూడా ఒకడు. అలాంటి మా బావ ట్రైనింగ్ అవుతూ రేపో మాపో పోస్టింగ్లో తహసీల్దార్గా రాబోతుంటే తన భవిష్యత్తు పాడు చేయాలని చూసింది ఎవరు? ఈ నందిని కాదు. మనుషుల్ని పెట్టి రాకేష్ అనేవాడి మీద హత్య ప్రయత్నం చేయించి ఆ నేరం మా విష్ణుబావ మీద వేసింది నిజం కాదా? మా అత్తయ్య మీద, తన కుటుంబం మీద కక్ష కట్టింది. పగ సాధించాలని చూసింది మీ నందిని. ఇది నిజం కాదా? నేను జ్యోతిరాదిత్య ప్రేమించుకోవడం తెలిసి ఎలాగైనా మమ్మల్ని వేరు చేసి జ్యోతిరాదిత్యను తులసి అత్తయ్యని బాధ పెట్టాలని చూసింది నందిని కాదా? ఆ కక్షతోనే పగతోనే మా నాన్నని రెచ్చగొట్టి నా ప్రేమని సమాధి చేసి నన్ను ఇంటి కోడలిగా తెచ్చుకుంది మీ నందిని కాదా? కోర్టులో మా అత్తయ్య ఆ రోజు నందినికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందన్న ఒక్క కారణం వల్ల ఇప్పటికీ మా అత్తయ్య కుటుంబాన్ని ద్వేషిస్తుంది మీ నందిని కాదా? తప్పు, మోసం, ద్రోహం, కుట్ర అన్ని నందిని వైపే ఉన్నాయి. వీటన్నింటికి ఫలితంగానే రేపు నందినికి శిక్ష పడబోతోంది. సంజయ్ సంజయ్ ఏంటి నోర్లేస్తుంది? నోటికి ఏదొస్తే అది వాగుతున్నావు. మా అక్క గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడినా నేను సహించను. నేనేం తప్పుగా మాట్లాడలేదు, అన్ని నిజాలే మాట్లాడాను. ఏంటి నిజాలు? లాయర్వి గనుక నీకు తెలిసినవన్నీ నిజాలు అయిపోతాయా? నిన్ను సంజయ్ ఆగ్రా. కడుపుతో ఉన్న ఆడపిల్ల మీద చేసుకోకూడదు. మమ్మీ, అక్క గురించి తన ఇష్టానుసారంగా బాగుతుంటే కొట్టాలా నరకాలా? మా కోడలు చాలా మంచిది, చాలా మంచి అమ్మాయిని మీరు నెత్తిన పెట్టుకున్నారు కదా. అసలు స్వరూపం బయటపడుతుంది కదా. మా అక్క ద్రోహం చేసిందని, కుట్ర చేసిందని ఎలా చెప్తుంది? లక్ష్మి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మా అక్క నీకు లైఫ్ ఇచ్చింది. నిన్ను ఇంటి కోడలుగా గొప్పగా చూసుకుంది. ఏ రోజు నిన్ను బాధ పెట్టలేదు. ఏంటి, మీ అక్క నందిని నాకు లైఫ్ ఇచ్చిందా? నీకు అర్థమైంది ఇదేనా? ఎవరో ముక్కు మొహం తెలియని ఆడపిల్లని, అమాయకురాల్ని ఈ ఇంటి కోడలిగా తెచ్చుకుని ఉంటే అప్పుడు ఈ మాటకు అర్థం ఉండేది. నాలాంటి అమ్మాయిని పని గట్టుకుని కక్షపూరితంగా కోడలిగా తెచ్చుకుంటే జీవితాన్నిచ్చినట్టు ఎలా అవుతుంది? తప్పుని తప్పుగా, మోసాన్ని మోసంగా చూస్తేనే మీ అందరికీ మా తులసి అత్తయ్య మంచితనం, మీ అక్క నందిని అక్క రాక్షసత్వం బాగా అర్థమవుతాయి. రాక్షస్ అంటావేంటి? మళ్ళీ మా అక్క గురించి తప్పుగా మాట్లాడుకో. నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుకో, అర్థమైందా? రే సంజయ్,
మేమేదో మా టెన్షన్లో తులసి గురించి మాట్లాడుకుంటుంటే మీరిద్దరూ కొట్లాడుకుంటారేంట్రా? తప్పు ఎవరిదో, ఆవేశం ఎవరిదో అన్నీ తర్వాత. ముందు మన నందినిని ఈ కేసు నుంచి బయటపడేలా చేయాలి. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఈ విషయం గురించి, కానీ అనవసరమైన గొడవలకి అవకాశం ఇవ్వద్దు. మన ఇంటి పరువు మనమే దిగదార్చుకోవద్దు. సంజయ్, మీ డాడీ ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? అర్థమైంది మమ్మీ. సంజయ్, నువ్వు అనవసరంగా లక్ష్మిని కోపడకు. నేను రేపు వెళ్ళి లాయర్ని కలిసి నందిని రిలీజ్ గురించి మాట్లాడి వస్తా. అర్థమైందా? అంతవరకు ప్రశాంతంగా ఉండండి. నమస్తే లాయర్ గారు. నమస్కారం మహేంద్ర గారు. కూర్చోండి సార్, కూర్చోండి. ఏదో కేసు విషయం మాట్లాడాలన్నారు. మీకోసమే వేరే ఏ పని పెట్టుకోకుండా ఇంట్లో ఉన్నాను. మీ అమ్మాయి నందిని గారు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు వచ్చింది నందిని కేసు విషయం మాట్లాడడం కోసమే. నందిని గారి కేసా? అవును లాయర్ గారు. తను ఓ హత్యా ప్రయత్నం నేరం కింద అరెస్ట్ అయింది. ఇప్పుడు రిమాండ్లో ఉంది. ఏంటి మీరనేది? హత్యా ప్రయత్నం ఏంటి? నందిని గారు అరెస్ట్ అవ్వడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. నిజం లాయర్ గారు. ఇన్ని రోజులు మీరు నందిని బిజినెస్ కేసులు మాత్రమే వాదించారు. ఫస్ట్ టైం ఇలాంటి క్రైమ్ కేసులు డీల్ చేయాలి. ముందు మా అమ్మాయిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి తర్వాత 1-2 వాయిదాల్లో కేసు క్లోజ్ అయ్యేలా చూడాలి. మా నందిని ఏ నేరము చేయలేదని క్షేమంగా ఇందులోంచి బయటపడాలి. కేసు ఏంటి, అసలు జరిగిందేంటో పూర్తిగా చెప్పండి. దాన్ని బట్టి నందిని గారిని ఎలా బయటపడేయాలో నేను డీల్ చేస్తాను. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అన్నీ నిజాలే చెప్పాలంటారు. నిజంగా జరిగిందేంటో మీకు క్లియర్గా చెప్తాను. మా నందినికి తులసి అంటే పడదు. వాళ్ళ కుటుంబం అంటే పడదు. తులసి వాళ్ళ పెద్ద అబ్బాయి విష్ణుని టార్గెట్ చేసి మా విష్ణుని ఆఫీసర్స్ అందరి ముందు అవమానిస్తావా? నీ ప్రాణాలే పోగొట్టాలని డిసైడ్ అయ్యాం. విష్ణు నిర్దోషి. తులసి గారు కాపాడేవారే గాని ఎవరికి కీడు కోరే మనిషి కాదు. దయచేసి ముందు నందిని గారిని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, మా నందిని ఏ నేరం చేయలేదండి. ప్రూవ్ అయ్యాక మీరు ఏం చెప్పాలనుకున్నా ఈ అరెస్ట్ను ఆపలేదు సార్. అది సార్ జరిగింది. మీ కొడుకును నిర్దోషిగా నిరూపించారు కదా, మళ్ళీ పోలీస్ స్టేషన్తో మీకు పనేముంది? నందినిని కూడా బయటికి తీసుకురావాలనుకుంటున్నాను ఎస్ఐ గారు. మా నందిని వచ్చేసావమ్మా. తులసి గారు, శిక్ష పడి జైల్లో మగ్గపోయిన జీవితాన్ని మీరు కాపాడారు. మిమ్మల్ని చంపడానికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళలో మార్పునే కోరుకునే మహానుభావురాలు మీరు.